నమస్తే విజయ మ్యామ్. నమస్తే ఉషా. పబ్లిక్ కామెంట్ నుంచి ఒక కామెంట్ తీసుకుందాము. పెళ్ళైన భర్త మేన మరదలతో వాట్సాప్లో చాటింగ్ అండ్ దాంతోపాటు ఫొటోస్ పెట్టుకుంటే ఏ విధంగా చూడాలని అడుగుతున్నారు. డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. భార్య పెట్టింది అనుకోవచ్చు మెసేజ్, అంతే కదా ఆబ్వియస్ గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వరసే మనకి మరదల వరస అయ్యేపాటికి డౌట్ పడే విధంగా ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు అదే చెల్లితో పెడుతున్నారు అంటే అది ఒక రకంగా ఉంటుంది. ప్లస్ ఈవిడ బాధపడి కామెంట్ రూపం దాకా పెట్టారు అంటే అదేదో కొంచెం పర్సనల్ చాటింగ్ లాగా ఏదో సంథింగ్ డిఫరెంట్ అని రాంగ్ అని కూడా పంపించుకుంటుంది అంటే కొద్దిగా ఆలోచించాల్సిన విషయం అయ్యి ఉంటేనే ఇక్కడ దాకా వస్తుంది అనేది నేను అనుకుంటున్నాను. ఇప్పుడు అనుమానం ఉండటం వేరు, జలస్తో అంటే ఇప్పుడు మనకంటే అమ్మాయికి ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంది అని నార్మల్గా ఏదన్నా అందరిలాగా పెడితే వచ్చే సందర్భాలు కూడా ఉంటాయి. మనం ప్రస్తుతానికి అది పక్కన పెడదాం. యాజ్ ఇట్ ఈజ్ ప్రాబ్లం గురించి మనకు వచ్చిన 2 వాక్యాల ప్రాబ్లం గురించి మాట్లాడుకుని అది నిజమనే కోణంలోంచి కనుక మనం తీసుకుంటే ఆది నిష్ఠూరం మేలు అంత్య నిష్ఠూరం కన్నా అని అది మొదట్లోనే కట్ చేయటం బెటరు, తర్వాత రిగ్రెట్ అయ్యాకంటే. కొన్నిసార్లు విషయాన్ని దాచి అతను ఏమనుకుంటాడో, అడిగితే నేను నేరో మైండెడ్ అనుకుంటారో, లేకపోతే ఇలాంటి వాటితో కొంతమంది హెజిటేట్ చేస్తూ ఉంటారు. బట్ ఏదైనా ఒక క్లారిఫికేషన్ అయితే తీసుకోవాలి తప్పనిసరిగా. ఇలా నువ్వు ఫొటోస్ నీ మరదలతో ఇట్లా పెట్టడము, ఈ చాటింగ్ అనేది నాకు ఇబ్బందికరంగా ఉంది, ఇది ఏ రకంగా తీసుకోవాలి, నేను ఎలా అర్థం చేసుకోవాలి, మీ ఇద్దరు రిలేషన్షిప్ అంటే ఏంటి అనేది ఈవిడ ఏదో ఒక రకంగా క్లియర్గా కమ్యూనికేట్ చేసి తనకు తెలిసింది, తను ఇబ్బంది పడతా ఉంది అనేది క్లియర్గా అతనికి చెప్పగలగాలి. అతను చెప్పిన ఆన్సర్కి కన్విన్స్ అయ్యి అది ఆగిపోయి ఇది అంటే ఈ అమ్మాయి చెప్పేటప్పుడు కూడా చెప్పాలి, ఇది నేను ఇలా హర్ట్ అవుతున్నాను కాబట్టి తప్పా రైటా, నువ్వు నిజంగా తప్పు చేస్తున్నావా లేదా పక్కన పెడితే నేను హర్ట్ అవుతున్నాను కాబట్టి ఇది కొంతకాలం ఆపేస్తే మన ఇద్దరి మధ్య రిలేషన్ బాగుంటుంది అనేది ఏదో ఒక రకంగా కన్వే చేయగలగాలి. ఎందుకంటే ఆల్వేస్ వైఫ్ షుడ్ బి హస్బెండ్స్ ప్రయారిటీ. భార్యకు బాధ కలిగించేవి, భార్యకి అనుమానాస్పదంగా ఉండేలాగా నువ్వు బిహేవ్ చేసి ఆ తర్వాత సంజాయిషీలు ఇచ్చుకుని నువ్వంత అనుమానం నీకంత అనుమానం, చిన్నప్పటి నుంచి మేము ఒకే దగ్గర పెరిగాం, ఈ కాకమ్మ కథలన్నీ అనవసరం. అంత ట్రాన్స్పరెన్సీయే ఉంటే గనక ఈ అమ్మాయికి ఈ బాధే ఉండేది. ఖచ్చితంగా చాలా మంది ఆడవాళ్ళు ఎప్పుడైతే ఇబ్బంది పడుతూ అడిగిన ప్రతిసారి అంత అనుమానం ఎందుకు, అంత జూమ్లో పెట్టేందుకు చూస్తారు, కళ్ళన్నీ నా మీదే ఉంటాయి, నీకు వేరే వాటి మీద ధ్యాస లేదు. కొన్ని సందర్భాల్లో ఈ మాటలు విని విని ఆడవాళ్ళు ఏమైపోతుంటుంటారంటే సహజంగానే ఇప్పుడు ఏమన్నా అడిగితే మళ్ళీ కళ్ళన్నీ నా వైపే చూస్తున్నాయి, నీకు వేరే వాటి మీద ధ్యాస లేదు, అంతెందుకు అనుమానం అంటారేమో భయంతో కూడా చాలా సందర్భాల్లో క్లారిటీ లేక నలిగిపోతూ ఉంటాను. అంటే నీకు బ్రాడ్ మైండ్ లేదు, ఇంకా ఎక్కడో పాతకాలం లాగా ఆలోచిస్తున్నావు, ఇవాళంతా సోషల్గా ఉంటున్నారు, ఇదంతా కామన్, ఈ టైప్ ప్రవచనాలన్నీ వినిపిస్తాయి. ఎగ్జాక్ట్లీ. అందుకని అవన్నీ కాదు. నువ్వు పెళ్లి చేసుకున్నావు అంటే నీ భార్యకే ఇంపార్టెన్స్ ఉండాలి. తల్లిదండ్రులు, భార్య, వీళ్ళ తర్వాతే నీకు మేనమరదలైనా ఏ మరదలైనా ఎవరైనా సరే. సో నువ్వు అనవసరంగా ఇతను కూడా తెలుసో తెలియకో ఏం చేస్తున్నాడు, ఇంకొక వ్యక్తి ప్రమేయాన్ని వీళ్ళ కాపురంలోకి తీసుకొస్తున్నాడు. దీనివల్ల ఏమవుతుంది అనేది అతనికి కూడా అంత అవగాహన ఉన్నట్టు ఏం కనిపించట్లే. రేపొద్దున ట్రస్ట్ బ్రేక్ అవుతుంది. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇది ట్రస్ట్. అది లేకే, ఆ నమ్మకం లేకే చాలా మంది పునాదులు కదిలిపోయి సంసారాలు కూలిపోయిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి అసలు దాంపత్యంలో అవసరమైన ట్రస్ట్ అనే దాన్నే నువ్వు బీటలు వార్చిన తర్వాత రేపొద్దున ఈవిడేం చేస్తుంది, ఎవరితో మాట్లాడుతున్నా ఇతనికి అలవాటు ఉంది కదా చాటింగు, ఫోటోలు పంపే అలవాటు అని ఏదన్నా విన్నప్పుడు కూడా మనసు అటువైపే మొగ్గుతుంది. ఇప్పుడు భర్త మీద కనుక నమ్మకం ఉన్న భార్యకి మీ వారిని అక్కడ చూసాం ఇక్కడ చూసాం అని చెప్పిన పొరపాటును కూడా తీసుకోరు. నమ్మకం నాకుంది, ఆఫీస్ పని మీద ఎవరినన్నా ఎక్కించుకుని వెళ్ళొచ్చు, కానీ మా ఆయన శ్రీరామచంద్రుడు అని ఆవిడ నమ్మినంత కాలం నీకే ఇబ్బంది రాదు. అలా కాకుండా ఏది నువ్వు నిజంగా చేయని కూడా నీ మీద చెప్తున్నప్పుడు నమ్ముతున్నారు అంటే నువ్వు ఇచ్చిన పిక్చర్ ఆఫ్ పోర్ట్రేయింగ్ యువర్ సెల్ఫ్, నువ్వెట్లా మీ ఆవిడ దగ్గర నిన్ను నువ్వు చూపించుకున్నావు అనే దాన్ని బట్టి. ఇప్పుడు ఈ వాట్సాప్లో చాటింగ్లు, ఫోటోలు ఇట్లా పెట్టడం వల్ల అవి మీ ఆవిడికి నచ్చదు అని తెలిసినప్పుడు నువ్వు అర్జెంటుగా మానే. ఎందుకంటే నీకు సంసారం ముఖ్యం. సరదాగా ఫోటోలు వీటికన్నా కూడా లేదా ఆవిడ్ని కన్విన్స్ చేసుకో.
అమ్మ అపార్థం వద్దు, తను నేను ఒక దగ్గర పెరిగాం, చెల్లి లాంటిదని ఇన్వాల్వ్ చెయ్యి, తను కూడా మీ ఇంట్లో ఇన్వాల్వ్ చెయ్యి, తనతో ఫ్రెండ్షిప్ మీ ఆవిడికి చేసి, నిజంగా నీకు ఆ ఉద్దేశం లేకపోతే ఉందా మొగ్గలోనే కట్ చెయ్యి. లేదంటే అనవసరంగా ఈ సరదా ఇలాంటి అలవాటు కాస్త చాలా డ్యామేజ్ చేస్తుంటాయి. వినట్లేదు అని అనుకుంటే కనుక అత్తగారు మామగారి దృష్టికి కూడా తీసుకెళ్ళి, ఆయన ఉన్నప్పుడే ఇదిగో ఇట్లా నా ఫోటోలు ఇవన్నీ పెడుతున్నాడండి, నాకు చాలా ఇబ్బందిగా ఉంది, ఈ అలవాటుని నేను తీసుకోలేకపోతున్నాను, తనేమో సరదా అంటున్నాడు, బట్ నాకు అది ఇబ్బందికరంగా ఉంది అనేది అతను ఉన్నప్పుడే వాళ్ళ దృష్టికి కూడా చెప్పి ఏదన్నా చేయగలిగితే బెటరు అనేది, అందంగా కమ్యూనికేట్ చేయగలిగితే ఒక రకంగా వాళ్ళు కూడా ఏమన్నా సర్ది చెప్పే అవకాశాలు ఉంటాయి. బేసిక్గా ఏంటంటే కామన్ సెన్స్ ఉన్న భర్త అనుకోండి, ఒకసారి చెప్పగానే అర్థం చేసుకుంటాడు. అర్థం చేసుకోలేకపోతే కనుక రాను ఇబ్బందులు ఎదురవుతాయి అనేది అతను ఖచ్చితంగా తెలుసుకోగలగాలి. చాలా సందర్భాల్లో ఇది తెలుసుకొని తనమే మేమేం చేయలేదు కదా అని మాట్లాడుతూ ఉంటారు. కానీ మీరు ఇందాక ఒక మాట చెప్పారు మ్యామ్, నువ్వు ఏ పిక్చర్ని అయితే తన ముందు ప్రజెంట్ చేస్తున్నావో అది అనుమానాస్పదమైన పిక్చర్ అవ్వచ్చు, జెన్యూన్ అవ్వచ్చు, ట్రాన్స్పరెన్సీ అవ్వచ్చు. కొన్నిసార్లు వాళ్ళు చేసే హైడ్ అవ్వచ్చు, హట్ అవుతారేమో, చెప్పకూడదేమో, ఇవి ఎందుకులే ఇప్పుడు చెప్పడం, మా సంసార జీవితంలో ఈ మ్యాటర్ పెద్ద మ్యాటరే కాదు కదా అని అవాయిడ్ చేసే సందర్భాలే మ్యాటర్ అవుతూ ఉంటాయి. ఇది చూసిన దగ్గర నుంచి ఇప్పుడు ఈ అమ్మాయికి పొసెసివ్నెస్ స్టార్ట్ అవుతుంది. ఖచ్చితంగా నెక్స్ట్ ఏం చేస్తుంది, ఫోన్ చెక్ చేయటం స్టార్ట్ చేస్తుంది. సో ఇవన్నీ ఒకదానికొకటి లింక్. ఎప్పుడైతే ట్రస్ట్ బ్రేక్ అయిందో ఈ అమ్మాయి నిఘా పెంచాలనుకుంటుంది, అవునా? సో పరిస్థితులు అట్లా ప్రోద్బలం వల్ల ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు మానసికంగా దూరం అయిపోయి, నా ఫోన్ అంటే నేనంటే నమ్మకం లేదా, నా ఫోన్ చెక్ చేస్తావా, అసలు ఇక్కడ దాకా ఎందుకు వచ్చింది? ఒక కరెక్ట్ కాని థింగ్ చేయటం వల్ల ఒక ఇన్సిడెంట్ అనేది ఒక మొత్తం జీవితాన్ని ప్రభావితం చేసే స్థాయికి వస్తుంది. అది చూడటానికి చిన్న వాక్యం లాగా ఉంటుంది మనకి. పెళ్ళైన తర్వాత మరదలతో చాటింగ్ చేయాల్సిన అవసరం ఏముంది? అది భార్యకి అభ్యంతరకరమైన చాటింగ్ అయితేనే ఈ అమ్మాయి ఇక్కడ దాకా వస్తుంది. సో చేయాల్సిన అవసరం ఏముంది? అంత సరసము ఇది ఉంటే ఆవిడనే చేసుకోవాల్సింది. లేదా పెళ్ళైన తర్వాత బుద్ధిగా అన్నిటికీ పక్కదారులన్నిటికీ స్వస్తి చెప్పి భార్యతోనే ఉండేలాగా ఎంచుకోవాలి. సో కాబట్టి ఇది ఫ్యామిలీ ఇష్యూ కింద మారకముందే ఆయనతో కమ్యూనికేట్ చేసి మారితే సరే, లేదంటే కౌన్సిలింగ్ కానీ పెద్దల దగ్గరికి తీసుకురావటం కానీ ఏదైనా కొద్దిగా గయ్యాళి అనిపించుకున్నా మొదట్లోనే కట్ చేసేయటం బెటరు. ప్లస్ ఫర్మ్గా నాకు అంటే ఇలాంటివి నేను తీసుకోలేను, వేరే ఏదన్నా సహిస్తాను, కానీ దాంపత్యంలోనికి వేరే అమ్మాయి యొక్క ఇంటర్ఫియరెన్స్ కానీ మీరు వేరే వాళ్ళతో ఉండటం కానీ నేను అది సరదాగా తీసుకోలేను అనేది క్లియర్ కట్గా చెప్పగలగాలి. తప్పు లేదు. మీరు అన్నట్టుగానే చాలా పెద్ద టాపిక్ మేడం. ఒక 10 నిమిషాల్లోనో ఒక అర్ధ గంటలోనో ఎవరి పెయిన్ని మనం తీయలేం. కానీ బట్ చాలామంది అమ్మాయిల జీవితాలలో చూస్తే ఒకసారి పెళ్ళైపోయి ఒక ఇంటికి నమ్ముకొని ఒక భర్త దగ్గరికి వెళ్ళిన తర్వాత మరి తెలియక చేస్తారు, తెలిసి చేస్తారు, ఇన్ఫ్లుయెన్స్ అయ్యి చేస్తారో తెలియదు, కానీ సంసార జీవితాలు మూలాలతో సహా కదిలిపోతూ ఉంటాయి కొన్నిసార్లు. అంతలా డ్యామేజ్ జరుగుతూ ఉంటుంటుంది. సో తెలియకుండానే డివోర్స్ కూడా వీటి వల్లనే ఎక్కువైపోతున్నాయేమో అనిపిస్తుంటుంది. ప్లస్ ఆడవాళ్ళు కూడా ఏంటంటే సరే ఒకసారి ఇతను ఆపేశాడు అనుకుందాం, కానీ అదే దృష్టితో చూడటం కూడా తగ్గించుకోగలగాలి. ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళు రియలైజ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ఆ ఛాన్స్ వాళ్ళకి ఇచ్చి చూడాలి. ఇంకొకటి గోరంతలు కొండంతలుగా ఊహించుకుంటున్నారా అది కూడా చూసుకోవాలి. సో ఏదైనా ఇవన్నీ ఎప్పుడు తెలుస్తాయి? కూర్చుని మాట్లాడుకున్నప్పుడు భార్యాభర్తలు ఇద్దరు ఇదిగో ఇట్లా నాకు ఈ మెసేజెస్ చూడటం వల్ల నాకు ఇట్లా మనశ్శాంతి డిస్టర్బ్ అవుతుంది, దీని గురించి ఏం చేద్దామని ఇద్దరు కూర్చుని ఓపెన్గా మాట్లాడుకోవటం వల్ల చాలా మటుకు పరిష్కారం అవుతాయి. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు. సో ఇట్లా పర్సనల్ చాటింగ్స్ కానివ్వండి, హైడ్ చేస్తున్నారని కానివ్వండి, అవాయిడ్ చేస్తున్నారని కానివ్వండి, ఆడపిల్లలు ఎస్పెషల్లీ మా జీవితాల్లో మేము ఇవి చూస్తున్నాం, మా పేరెంట్స్కి చెప్తే మళ్ళీ పరువు పోతుందో, లేదంటే వాళ్ళ పేరెంట్స్కి చెప్పినా బయటపడిపోతామేమో, లేదంటే ఫ్యామిలీ అందరికి తెలిస్తే పేరు పోతుందో భయపడి చాలామంది అలానే ఉండిపోతుంటుంటారు. అబ్బాయిలు అవ్వచ్చు, అమ్మాయిలు అవ్వచ్చు. పర్సనల్గా ఒకసారి మాట్లాడాలనుకుంటున్నాము, కొన్ని సమస్యలు చెప్పాలనుకుంటున్నాము, వీటిని ఏ విధంగా ఓవర్కమ్ చేయాలి, ఎలా కూర్చొని మాట్లాడాలి, ఎందుకంటే ప్రతిదానికి కమ్యూనికేషన్ కీ అని చెప్తూ ఉంటాం మనం. సో అలా డిస్కస్ చేసుకునే ప్రాసెస్ మాకు రావట్లేదు, ఒకసారి కలవాలనుకుంటున్నాం అంటే మనం తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. తప్పకుండా ఉషా, తప్పకుండా తీసుకుని ఇలాంటి ఇష్యూస్ని డీల్ చేయటం జరుగుతుంది. ఎవరికైనా సరే ఇలాంటి ప్రాబ్లం ఉంది అనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేస్తే
వాళ్ళు నా డీటెయిల్స్తో పాటు నా అపాయింట్మెంట్ కూడా ఫిక్స్ చేసి అన్ని వివరంగా నాతో కమ్యూనికేట్ చేయటం జరుగుతుంది. తప్పకుండా కలవచ్చు. షూర్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్.